మత్స్యకారులకు ఉపాధి లేక వలసలు వెళ్తున్న నేపథ్యంలో విశాఖ షిప్పింగ్ హార్బర్లో మాదక ద్రవ్యాలు దిగుమతి కావడం చాలా బాధాకరమని, దీని ప్రభావం ఇటు మత్స్యకారుల జీవనోపాధి, వ్యాపార రంగంపై పడుతుందని ఏపీ మెకనైజ్డ్ షిప్పింగ్ బోర్డ్ ఆపరేషన్ సొసైటీ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విశాఖ షిప్పింగ్ హార్బర్లో మాదక ద్రవ్యాలు లభించడం వెనుక కస్టమ్స్ అధికారులంతా భద్రతా వైఫల్యం, విశాఖ కంటైనర్ టెర్మినల్ అధికారుల నిర్లక్ష్యం ఉందన్నారు. ఈ కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడంతోనే ఇటువంటి వ్యవహారాలు జరుగుతున్నాయని, తక్షణమే ఈ స్థలాలపై కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రత్యేక విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని, మత్స్యకారుల జీవనోపాధికి ఆటంకం లేకుండా చూడాలని కోరారు. సంస్థలు కూడా ఏర్పాటు చేసి ముందుకెళ్ళే పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తూ మరి ఏదైనా మనం చేతిలోని మధ్యపర సమానంతో కూడా ఉండిపోవడం వల్ల, ఎక్స్పోర్టర్స్ అందరూ ఉండిపోవడం వల్ల గత 3 రోజులుగా మన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ పక్కన ఉన్నటువంటి విశాఖ కంటైనర్ టెర్మినల్లో దొరికినటువంటి ఒక కంటైనర్లో ఏదైతే డ్రైడ్ ఈస్ట్, ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్లో కలిపి నార్కోటిక్స్ అంటే మాదక ద్రవ్యాలు దాదాపుగా 25,000 కేజీల మాదక ద్రవ్యాలు పట్టుబడడం అనేది మన భారతదేశ వ్యాప్తంగా సంచలనమైన విషయం, మీ అందరికీ తెలుసు. దీని మీద ఒక సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ అనే కంపెనీ ఇవి దిగుమతి చేసుకోవటం వలన ఇదంతా కూడా మత్స్య పరిశ్రమ పైన పడేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి తెలియజేయడానికి చింతిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పటికే మత్స్యకారులు ఉపాధి లేక వలసలు వెళ్తున్న పరిస్థితులలో ఈ ఎక్స్పోర్ట్స్ అనేది మరి ఆంధ్రప్రదేశ్ మత్స్య పరిశ్రమ కావచ్చు, భారతదేశ మత్స్య పరిశ్రమకి చాలా అవసరము. ఎందుకంటే మనకి డొమెస్టిక్ కన్జంప్షన్ అంటే భారతదేశంలో ప్రజల తాలూకా తినే ఆహారపు అలవాట్లలోని మత్స్యోత్పత్తుల తాలూకా అలవాట్లు పర్సంటేజ్ తక్కువ అవటం వల్ల ఇవన్నీ కూడా ఎక్స్పోర్టింగ్ కంపెనీల ద్వారా విదేశాలకి ఎగుమతి చేయడం జరుగుతూ ఉంది. మరి ఎగుమతి చేసేటువంటి ఎక్స్పోర్టర్స్లోనే ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లోని నాకు అనిపించింది ఏంటంటే కస్టమ్స్ అధికారుల భద్రతా వైఫల్యము, అదేవిధంగా వీసీటీపీఎల్ తాలూకా వైఫల్యం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. విశాఖపట్నం జాలార్పేటకు చెందినటువంటి మత్స్యకారులందరూ కూడా విశాఖ పోర్ట్ అథారిటీకి 20 సంవత్సరాల క్రితము భూములను కంటైనర్ టెర్మినల్ కట్టుకోవడానికి ఇవ్వడం జరిగింది. ఈ కంటైనర్ టెర్మినల్ని వీళ్ళు ప్రైవేట్ వ్యక్తులకి అప్పగించడం వల్ల ఈరోజు విశాఖ కంటైనర్ టెర్మినల్లోని భద్రతా వైఫల్యం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది ఒకటే దొరికింది అంటే ఇట్లాంటివి ఎన్ని జరుగుతున్నాయి అనేది, అంటే ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ అందరూ కూడా విశాఖపట్నం తాలూకా కంటైనర్ టెర్మినల్లే అడ్డాగా ఎంచుకొని ఈ మాదక ద్రవ్యాలన్నీ కూడా మన దేశం పైన వదులుతూ ఉన్నారు. మన దేశ భవిష్యత్తును నాశనం చేయడానికి ఇది చాలా ప్రమాదకరమైన చర్యలకి వీళ్ళు పూనుకుంటున్నారని చెప్తా ఉన్నాను. దీంట్లో ఏదైతే సంధ్య ఎక్స్పోర్ట్స్ వాళ్ళని ఏ విధంగా అయితే పార్టీ చేశారో, వీసీటీపీఎల్ వాళ్ళని కూడా పార్టీ చేస్తేనే దీంట్లోని ఏవైతే ఇంతకు ముందర ఏమైనా జరుగున్నట్లయితే కూడా అవి కూడా బయటకు పడే అవకాశం ఉంది. దీన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఎవరైతే ఎక్స్పోర్టర్ ఉన్నాడో ఇది మరి ఈ నార్కోటిక్స్ నిజంగా ఇప్పటికే ప్రిలిమినరీగా చాలా వరకు డ్రగ్స్ ఉన్నాయని చెప్పేది ప్రూవ్ అయింది. అంటే ఈ నార్కోటిక్స్ అనేది అంత వాల్యూమ్లోని ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ అనేది మనకు అవసరం ఉండదు. మన భారతదేశం అంతా కూడా సంవత్సరం అంతా కన్జ్యూమ్ చేసినా సరే 150 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి భారతదేశంలోని ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ మన భారతదేశానికి అంత అవసరం లేదు. ఆక్వాకల్చర్లో కూడా దీన్ని చాలా తక్కువ పరిమాణంలో వాడతారు. ఫర్మెంటేషన్ కోసం ఎక్కువగా వాడుతూ ఉంటారు. అది కూడా ఫీడ్ తయారు చేసేటప్పుడు మాత్రం వాడతారు. దాని తరకు కూడా పర్సెంటేజ్ ఎక్కువ. ఈ నార్కోటిక్స్ అనేవి ఏ విధంగా పనిచేసే పరిస్థితి అంటే మన దేశ భవిష్యత్తుకి ఏ విధంగా ఇవి అంత ప్రమాదకరమైనది తెలియజేయడం కోసము ఈ ప్రెస్ మీట్. ఎందుకంటే
ఈ నార్కోటిక్స్ కలిపినటువంటి డ్రై డిష్ని వీళ్ళు మిగతా వాటికి యూజ్ చేసినట్లయితే జనరల్గా ఇవన్నీ కూడా బేకరీస్లోని అదేవిధంగా చాక్లెట్స్ తయారీలోని వాటిల్లోని ఫర్మెంటేషన్ కోసం వాటి కోసం ఉపయోగిస్తూ ఉంటారు. సో దీనిని మన పిల్లలు తినేటప్పుడు వాళ్ళ తాలూకా భవిష్యత్తు అంటే వాళ్ళు కూడా డ్రగ్ అడిక్షన్ అయిపోయే పరిస్థితి ఉంది. సో దీన్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేయవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎంత వాల్యూమ్లోని ఈ నార్కోటిక్స్ డ్రగ్స్ ఎందుకు తీసుకుని వచ్చారు అనే దాని మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయవలసిన అవసరం ఉంది.